దోస్తులు వచ్చేసిరా రండి. మరి ఈరోజు చికెన్ కబాబ్లు వేసుకున్నాం. ఎందుకంటే మా పిల్లలు ఒర్రుతురు కబాబ్ చెప్పండి. బయట తెచ్చుకున్నాం పోతే 100 రూపాయలకి 5 పీసులు అంటారు. అందుకనే మనం ఇంట్లో తయారు చేసుకునే విధానం ఎలా వేసుకోవాలి చూద్దాం. మీరైతే ఖచ్చితంగా రండి, వచ్చి చూసి మీరు వేసుకోండి మీ ఇంట్లో. ఈరోజు చికెన్ మంచిగా అడిగినాం చేసినాము. దానిలో నిమ్మకాయ వండుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయ వండుకుంటే మెత్తగా ఉంటుంది, మొత్తం జ్యూసీ జ్యూసీ పెట్టుకోవాలి కదా. చికెన్ అంటే మెత్తగా ఉండాలి కదా, అందుకని నిమ్మకాయ వండుకున్నాం. ఇప్పుడు తగ్గట్టు ఉప్పు అవన్నీ వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాం, కారం వేసుకున్నాము, అంటే పసుపు చిటికెడు అంతా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, ధనియాల పొడి ప్యాకెట్ పడతలే, అందుకని మళ్ళీ గట్టిగానే చేసిన. ఎందుకంటే నాకు అందదా తెలుసు. గరం మసాలా వేసినాం కదా, చికెన్ మసాలా బాగా వేసుకుని, పెరుగు వేసుకుని మర్చిపోయినా, మళ్ళీ పెరుగు కూడా వేసుకుంటున్నా. బాగా పెరుగు అంతా బాగా వేసుకుంటే ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది, కబాబ్స్ అనేస్తుంది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, దీంట్లో తగడు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు, ఒక స్పూన్ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ముక్కలకి. ముక్కలకు పట్టుకున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్కలకి బాగా మసాలా పట్టుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందో అదృస్తా. ఇదంతా బాగా మిక్స్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మనం కబాబ్స్ కాల్చుకోవాలంటే పొయ్యి రెడీ చేసుకోవాలి కదా, అందుకే బొగ్గులు వేసుకొని పొయ్యి రెడీ చేసుకున్నాము. ముందుగా మనం చికెన్కి మసాలాలన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం హాఫ్ అన్ అవర్. అది తీసుకొని సీకులకి మొత్తం ముక్కలు గట్టిగా గుచ్చుకోవాలి. ఎందుకంటే 3 సీకులు తెచ్చినా, మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉన్నారని. సీకులకు మొత్తం ముక్కలు, ఒక సీకు ఒక 6 ముక్కలు గుచ్చుకొని సీకులకు గుచ్చుకున్న చికెన్ని అట్లా ఎర్ర నిప్పుల మీద పెట్టి నా సామి రంగా అట్లా అలా కాల్ చేసుకుంటాం. మెల్లగా ఎర్ర నిప్పుల మీద మలుపుకుంటూ ఉంటే ఇలా అయిపోతాయి కబాబులు. ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. కానీ నాకన్నా ఎక్కువ ఇంకా ఓవర్ వెయిటింగో తెలుసా. ఒక్కని సెకండ్ ఇక చూసుకోండి ఓవర్ వెయిటింగో. మా పొట్టగాళ్ళు ఫ్రెండ్స్ చూసిరుగా ఎట్లా ఈగర్గా వెయిటింగ్, ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉన్నారు వీళ్ళు. ఇక ఫైనల్గా అయినాయి కబాబులు. తీసినామో ప్లేట్లు వేసుకున్నాం. నిమ్మకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర పక్కకి పెట్టుకొని పిండుకొని ఇక వేడి వేడి కబాబ్లో తింటే అబ్బా వేరే లెవెల్ టేస్ట్ ఫ్రెండ్స్. అంతే మరి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇదంతా మీ గురించే ఇంత కష్టపడి చేసింది. జస్ట్ ఒక 10 నిమిషాల్లో వేడి వేడి చికెన్ కబాబ్స్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్, సబ్స్క్రైబ్, లైక్ టు అవర్ ఛానల్.